సార్, రీసెంట్‌గా ఏపీలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ అసలు పాస్టర్ ప్రవీణ్ మృతుకు మీద అసలు వెనకాల జరిగిన కథ ఏంటి సార్? దానికని ఎందుకని రాజకీయంగా ఆ యాక్షన్ చేస్తున్నారు? బ్రో ఒక మాట అమ్మా. ఆయన ఏం జరిగింది, ఎలా చనిపోయాడు అనేది ఇన్వెస్టిగేషన్స్ పార్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అవును. ఒకటి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్లో మనం ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా దాంట్లో తప్పులు ఉన్నాయా ఏమున్నాయా, కరెక్ట్గా చేయలేదా కరెక్ట్గా చేశారా అనేది దాని మీద రియాక్ట్ అవ్వచ్చు. నెంబర్ వన్. రెండోది, ఆయన చనిపోయాడు, ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాడు, ఎలా చనిపోయాడు, అసలు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నవి ఏంటి, అసలు వైన్ షాపులు ఏంటి, అక్కడ మాస్క్ పెట్టుకోవడం ఏంటి, అక్కడ రాముప్పాడు జంక్షన్లో టోల్గేట్ దగ్గర పడిపోవడం ఏంటి, రాముప్పాడు జంక్షన్లో పడిపోవడం ఏంటి, రెండు దగ్గర పడిపోయి మనిషి లెగడం ఎందుకు, మళ్ళీ రాజమండ్రి చచ్చిపోవడం ఏంటి. ఇది జనాలకు, యావత క్రైస్తవ సోదరులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఒక ఇది. 45 సంవత్సరాలు గల వయసున్న వ్యక్తి, అవలేలగా 5 గంటలు మాట్లాడగలిగే వ్యక్తి, మొత్తం టోటల్గా స్టామినా ఉన్న వ్యక్తి. ఆయన డ్రింక్ చేస్తాడా, డ్రింక్ అలవాటు ఉందా లేదా, అసలు డ్రింక్ లేకుండా ఆయన ఎందుకు, ఆయన అకౌంట్ నుంచే డబ్బులు కొట్టారు అంటున్నారు. ఆయన అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు కొట్టాడు, ఆయన అకౌంట్ ఆల్రెడీ బాటిల్ తీసుకున్నాడా లేదా, ఎందుకు తీసుకున్నాడు, తాగినట్టు ఎవరో చూడలేదు, ఆయన తాగుతాడో లేదో ఎవరో తెలియదు. ఎవరో తెలియాలి, భార్యకు తెలియాలి, వాళ్ళ వైఫ్ చెప్పాలా. ఆయనకి డ్రింక్స్ అలవాటు ఉన్నాయా, లేకపోతే ఏమైనా గొడవ జరిగిందా, ఇంటికాడ ఏమైనా గొడవ జరిగిందా, ఎవరితోన్నా ఘర్షణ జరిగిందా, ఫోన్లో ఏమైనా థ్రెట్టింగ్స్ వచ్చాయా, మొత్తం ఎందుకు పడిపోయినప్పుడు కూడా భర్త కాల్ చేయలేదా, రెండోసారి పడినప్పుడు కూడా భర్త కాల్ చేయలేదా, 24 అవర్స్ రాత్రి చనిపోయాడు అంటే భర్త 7 అడుగులు లోతులోంచి పడిపోతే బండి మీద చనిపోయాడు. అది ఎలా చనిపోతాడు, ఎందుకంటే ఏ బండి యాక్సిడెంట్ అవ్వలేదు అంటున్నారు, ఏ బండి గుద్దలేదని ఐజీ గారు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఏ విధంగా చనిపోయాడు, అసలు చనిపోయా అంటే ఆస్కారాలు ఏమున్నాయి, ఎందుకంటే అంత పెద్ద గొయ్యి కాదు, ఈ బండి మీద మామూలుగా దెబ్బలు తగులుతాయి, చనిపోయే అవకాశం అయితే లేదు. కనుక అది ఒకటి. ఆల్కహాల్ తీసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ మనం ఇంచుమించు మన ఆల్కహాల్ ఉందంటే ఇమ్మీడియట్లీ రిపోర్ట్లో వచ్చేస్తుంది కదా. ఇవన్నీ మొత్తం టోటల్గా అనుమానాలు తావుతీస్తుంది. దాన్ని నివృత్తం చేయవలసిన బాధ్యత వాళ్ళ వైఫ్ది. వాళ్ళ వైఫ్ ఆల్రెడీ నిన్న చెప్పారు, రాజకీయం చేయొద్దండి, ఇది ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది, ఇట్స్ వెరీ గుడ్. కానీ మీ హస్బెండ్ కొన్ని లక్షల మందికి మత బోధకుడు, ఒక మతానికి బోధించేవాడు, క్రైస్తవులంతా కన్నీరు పెడుతున్నారు, క్రైస్తవులంతా కన్నీరు ప్రార్థన చేస్తున్నారు, క్రైస్తవులంతా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే, దేవుడా ఇలాంటి ఈ బాధ, ఆయన చనిపోయాడని ఒక బాధ ఒకటి, ఆయన డ్రింక్ చేసి పాస్టర్లంతా ఎలాగైనా అని చాలామంది వేరే వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, మాకు ఇది న్యాయం జరిగేది ఎప్పుడు అని మాట్లాడుతున్నారు. న్యాయం జరిగేది ఏం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి అసలు విషయం మీరు బోధకులు, మన క్రైస్తవుల కోసం మీరు బయటకు వచ్చి, మీరు ఇలా జరిగింది, మీ బాధ ఉంది, ఇలా జరిగింది, ఇగో ఇలా జరిగింది, ఆయన మందు తీసుకోడు, ఆయన ఇలా తాగడు, ఇదిగో ఆయన దాంట్లో డబ్బులు కొట్టలేదు, ఇవన్నీ అబద్ధాలు, సోషల్ మీడియా వస్తున్నవన్నీ అబద్ధాలు, ఇది క్రైస్తవ సోదరులు ఎవరో నమ్మొద్దు, దయచేసి ఎవరో చేస్తున్న అలా, ఇది ఓన్లీ ఇది ఘటనలు మాత్రమే, ఈ ఆయన కాదు, ఆయన ఏదో ఒక దాంట్లో ఏదో తప్పుడు సమాచారం ఉంది, ఏదో ఒకటి. అంటే మీకు ఏం తెలుసో అది నిజమైతే నిజం, అబద్ధమైతే అర్థం, మీరు వివరించగలిగితే రాష్ట్ర క్రైస్తవులందరికీ కూడా ఒక అనుమానం నివృత్తి అవుతుంది. రెండోది, ఎదుటి వాళ్ళ కొంతమంది అవతల మతం వాళ్ళు ఇలా మాట్లాడుతున్న మాటలకి జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ మాటలే వాళ్ళకి జవాబుగా అవుతుంది. కాబట్టి దయచేసి మీరు రియాక్ట్ అవ్వండి. ఒక్కసారి క్రైస్తవుల కోసం, అందరి కోసం, మీకు బాధ ఉంది, చనిపోయడానికి కష్టం ఉంది, మీరు బయటకు రాలేరు కనుక ఒక వీడియో, నిన్న వీడియో ఎలా వదిలేరు, ఒక్క వీడియోని వదలండి. ఏం జరిగింది మినిట్ టు మినిట్, ఇంటికాడి నుంచి వెళ్ళి నుంచి అప్ టు అక్కడ చనిపోయి నుంచి ఫోన్ కాన్ఫరెన్స్ ఏంటిది మాట్లాడారు, అసలు నిజంగానే వైన్స్లో ఆయన ఉన్నాడా, లేకపోతే ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి మీరు కానీ వివరించగలిగితే రాష్ట్ర క్రైస్తవులు అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ గుడ్ ఫ్రైడే వచ్చే సమయంలో ఏంటిది, ఈ కష్టకాలంలో, ఈ కష్టాల్లో ఇది దేవుడి మీద ఈ నిందెందుకు, ఒక మత బోధకుడి మీద ప్రతి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడటం ఏంటి అనేది ఒక బాధతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ క్రైస్తవుల కోసం, అందరి కోసం మీరు ఒక్క మాట చెప్తే బాగుంటుందని, మీరే వివరిస్తే బాగుంటుందని మా విన్నపం. సార్, దీని మీద కూడా నారా లోకేష్ గారు స్పందించారండి. కానీ చెప్పండి. చెప్పు. అదే అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అక్కడ ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఎందుకని స్పందించలేదు సార్? నారా లోకేష్ గారు ఫస్టే స్పందించారు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ దాకా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, అలాగే అనిత గారు స్పందించారు. చాలామంది క్రైస్తవ సోదరులకి రాజిరెడ్డి వాసు గారు అండగా ఉన్నారు, దగ్గరుండి ఆయన నడిపించారు. అలాగే హరీష్ కుమార్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్కటి ఆ రోజు అక్కడ కాకినాడ ఎంపీ పురంధేశ్వరి గారు లేరు. అవును. ఇప్పటికొచ్చి ఒక దానికి వచ్చి ఖండించలేదు. ఆమె కాన్స్టిట్యున్సీలో జరిగిన ఆమె ఖండించలేదు. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎంపీగా కూడా ఖండించలేదు. అక్కడ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు ఖండించలేదు. ఎమ్మెల్సీ ఆదిరి మన సోము వీర్రాజు గారు ఖండించలేదు. అలాగే జనసేన దుర్గేష్ గారు ఖండించలేదు. అలాగే జనసేన నాయకులు ఖండించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదు, ఎందుకంటే నియర్ బై కాబట్టి. అవునండి. కనుక ఇప్పుడు సనాతన ధర్మం అంటే అన్ని మతాలకి అన్ని కులాలకు అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, బాగుండాలని కోరుకుంటాం. ఒక మత బోధకుడు చనిపోయాడు అన్నప్పుడు ఏ మతానికి చెందినవాడైనా సరే మనం ఖండించవలసిన బాధ్యత, ఆత్మశాంతి కొరచాలని చెప్పేసిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి పార్టీ తరపు నుంచి మనం మాట్లాడాలి. అందరూ ఓట్లేస్తే, అన్ని మతాలు అన్ని కులాలు ఓట్లేస్తే మనం గెలుస్తాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారని, అలాగే పురంధేశ్వరి గారు రియాక్ట్ అవుతారని, బీజేపీ పార్టీ తరపు నుంచి వాళ్ళ లైన్ అయితే చెప్తారు, అలాగే మీకు జనసేన పార్టీ కూడా లైన్ చెప్తారని, అలాగే లోకేష్ గారు స్పందించిన, ఎవరు స్పందించినా ఇన్వెస్టిగేషన్ ఇస్ ప్రాపర్లీ జరగాలి. ప్రాపర్లీ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన దాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఇన్వెస్టిగేషన్ చేసి అది ప్రాపర్లీ నివేదిక చేసిన దాకా మనం ఇన్వెస్టిగేషన్లో దూరకూడదు. సరే, అలాగే వైసీపీ వాళ్ళు నో దీన్ని నో కావాలని అక్కడ తర్వాత ఏది ప్రశ్న కావాలన్నా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ ఆగాలంటే, ట్రోల్స్ ఆగాలంటే ఈ రెండు మొత్తం టోటల్గా ఈ మతాలనేది ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు వీళ్ళకి వాళ్ళు క్రైస్తవ సోదరులు తిడితే వాళ్ళు హిందువులు తిడతారు, హిందువులు తిడితే ముస్లిం. ఇది కరెక్ట్ కాదు. అవును. ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప. ఉమ్. హిందూ దేవుడు చాలా గొప్ప వాళ్ళకి, అలాగే బైబిల్ వాళ్ళకి చాలా గొప్పది, అలాగే ఖురాన్ వాళ్ళకి గొప్పది. అంతే తప్ప మన దానికోసం మనం చెప్పుకుందాం, మన దానికోసం మనం గొప్పగా చెప్పుకుందాం. ఎదుటి వాళ్ళు మనకి కించపరచద్దు, ఎదుటి వాళ్ళు అవమానపరచద్దు, ఏ కులాన్ని అవమానపరచదు, ఏ మతాన్ని అవమానపరచకూడదు. అలాగే దానికి వైసీపీ వాళ్ళు ఉన్నారన్నా, లేకపోతే లోకేష్ గారు వైసీపీ వాళ్ళు ఉన్న లోనేసేయండి, లేకపోతే బయట ఇంకొకరు ఉన్న లోనేసేయండి. అది ఎవరు తప్పు చేసినా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఎవరు తప్పు చేసినా ఇమీడియట్లీ వేయండి. అలాగే మీకు అక్కడ మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎవరున్నా యూట్యూబ్లో మొత్తం టోటల్గా సోషల్ మీడియాలో వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టండి. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యి మతాలను రెచ్చగొట్టే విధంగా ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ సీరియస్గా తీసుకోండి. ఆమెను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే క్రైస్తవులకి బలం చేకూర్చడానికి, క్రైస్తవ బిడ్డలకు బలం రావడం కోసం, మా దేవుడు గొప్పవాడు అని చెప్పడం కోసం మిమ్మల్ని మీరు ఒక్కసారి మీరు మాట్లాడగలిగితే, చెప్పగలిగితే, నిజాలు చెప్పగలిగితే, నేను ఇన్వెస్టిగేషన్ పార్ట్ చెప్పట్లేదు, మీరు ఉన్నది చెప్పగలిగితే పాస్టర్ల గారి మీద చాలా మందికి ఈ అనుమానాలు నివృత్తి అవుతాయి. దయచేసి ప్రవీణ్ గారు మిసెస్ ఇమీడియట్లీ రియాక్ట్ అవి ఒక వీడియో పంపిస్తారని, ఏం జరిగింది మినిట్ టు మినిట్ ఇంటికాడి నుంచి అప్ టు వెళ్ళిన దగ్గర నుంచి మీ కాడ ఏముంది ఇంటర్వ్యూ, అసలు ఆ వైన్ షాప్లో ఉన్నది ఎవరు ఎవరు ఏంటని మొత్తం వివరంగా చెప్పగలుగుతారని నేను ఆశిస్తూ, మీరు చెప్తారని, క్రైస్తవ సోదరుల మనోభావాల్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నెట్ కుమార్.